ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. ముఖ్యంగా 1990ల్లో స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్సులో కనిపించడానికే భయపడే సమయంలో బికినీతో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఒకానొక దశలో దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రమ్యకృష్ణ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రమ్యకృష్ణ హవా తగ్గిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారం ఎత్తారు. హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. చెప్పాలంటే రమ్యకృష్ణ కెరీర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది. శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోలతో అందరితోనూ రమ్యకృష్ణ నటించారు. అసలు రమ్యకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది నరసింహ సినిమానే. ఆ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజనీకాంత్ ను డామినేట్ చేసేలా రమ్యకృష్ణ నటించారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు ఓ సీఎం ప్రేరణ అని చిత్ర దర్శకుడు కెఎస్ రవికుమార్ తెలిపారు. ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు తమిళనాడు మాజీ సీఎం జయలలితనే ప్రేరణ అని చెప్పుకొచ్చారు. జయలలితను దగ్గరుండి చూడడం వల్లే నీలాంబరి పాత్ర అంత అద్భుతంగా ఉందన్నారు. సినిమా చూసిన జయలలిత కూడా నీలాంబరి పాత్ర గురించే తనతో మాట్లాడారని రవికుమార్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ నీలాంబరి అనే పేరు వినబడితే రమ్యకృష్ణే గుర్తుకు వస్తుందంటారు.